దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ ఉదయకాల సమయంలో సన్నిధిలోనికి వచ్చి నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి, నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నానైనా. చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యానుసారంగా మమ్మల్ని మేము సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యతా భాగ్యం అందరికీ అనుగ్రహించమని ముందున్న సమయం కూడా నీ చిత్తలకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారా? మీరందరూ క్షేమంగా ఉన్నారని తలంచుచున్నాను. మరి దేవుని కృపలో దేవుని వాక్యాన్ని చదువుతూ వింటూ అర్థం చేసుకుంటూ ఆత్మీయతలో వర్ధిల్లుచున్నారని నమ్ముచున్నాను. పిల్లరా, మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. పిల్లరా, మరి ఈరోజు బైబిల్ తరగతి ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో చెరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించెను అనే పాఠంలో ఈరోజు 6వ పాఠం. పిల్లరా, ఈరోజు 6వ పాఠం. మరి ఈ వాక్యం చెప్పబడుతుండగా, ఈరోజు క్లాస్ చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకు ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో కాకుండా లేఖనాలను చూయించి లేఖనాలు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణంను సరిదిద్దుకోవాలనే సదుద్దేశంతో మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి క్రీస్తు ప్రేమను బలవంతం చేయటం బట్టి మేము తెలుసుకున్న సర్వసత్యాన్ని మీ చెరువులోనికి ఫేస్బుక్ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ మీతో వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దుడనై ఉన్నాను. పిల్లరా, మరి వాక్యం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మరి సిద్ధంగా ఉంటూ మనము బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణం సరిదిద్దుకుందాం పిల్లరా. అందుకోసమే మనం ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవాలంటే వాక్యం, లేఖనాలు, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణంలో లేఖనానుసారంగా ఉన్నాయా లేవా, లేకుంటే లేఖనానుసారంగా సరిదిద్దుకొని మనం అందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాము పిల్లరా. మరి పిల్లరా, ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణలో అనే అంశంలో చెరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను అనే అంశంలో ఈరోజు 6వ పాఠం పిల్లరా. ఈ 6వ పాఠంలో ఈరోజు 4 సందర్భాలు నేర్చుకుందాం పిల్లరా. మరి మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకొని మరి 4 సందర్భాలు లేఖనానుసారంగా మనం పరిశీలన చేద్దాం పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో మనము చదువుకున్నట్లయితే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించేనని చెప్పబడి ఉన్నది. పిల్లరా, మనము ఆలోచన చేసినట్లయితే ఆయన ఆరోహణమైనప్పుడు, ఎవరు? యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి. చెరను అంటే చెరను చెరగా అంటే ఏంటి? యేసుక్రీస్తు ఏ టైంలో వచ్చాడు, ఏ కాలంలో వచ్చాడు అంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో, మరి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఏది అమల్లో ఉన్నది? ధర్మశాస్త్రం అమల్లో ఉన్నది. ఆ ధర్మశాస్త్రము అందరినీ పాపంలో బంధించింది. ఒకనాడు దేవుడు లేనని అన్యజనులను, ఎందుకు దేవుడు లేనని అన్యజనులను పాపంలో బంధించేది? వారు కూడా మరి స్వభావ సిద్ధంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తే వారు కూడా నీతిమంతులవుతారు. వారు నీతిమంతులుగా కాలేరు, ఎందుకంటే వారు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయలేరు. మరి ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేలీలు, వారికి ధర్మశాస్త్రం ఇవ్వబడ్డది. ధర్మశాస్త్రము వారు అనుసరిస్తే నీతిమంతులవుతారు. మరి ధర్మశాస్త్రం అతిక్రమించే శాపగ్రస్తులు అవుతారు. మరి ధర్మశాస్త్రం వారు అనుసరించారా, అతిక్రమించారంటే అతిక్రమించారు.
వీరిని ఒకనాడు దేవుడు లేనని అన్యజనులను, ఒకనాడు దేవుడు కలిగిన ఇజ్రాయేలులను కూడా మరి ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించింది. అందుకోసమే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యేసుక్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చెరగా ధర్మశాస్త్రము అనే చెరను కొనిపోయాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చూడండి పిల్లరా, మరి పాపానికి బలము ఎందులో ఉంది? ధర్మశాస్త్రంలో ఉంది. ఆ ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించి ఉన్న వారిని అందరినీ విడిపించడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, మన పాపాలందరినీ తీసివేయడానికి యేసుక్రీస్తు చేశాడు. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి చెరగా కొనిపోయి. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు సిలువలో మరి ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి మరణించి లేఖనాల ప్రకారంగా 3వ దినంన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపిస్తే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు పిల్లరా. ఆ సువార్తలో ఉంది ఏంటి? సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది? నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. మరి యేసుక్రీస్తును మరి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసిస్తే మనకు అనుగ్రహింపబడిన ఈవులు అనేది మరి లేఖనానుసారంగా మరి మనము ఈ విధంగా బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం ఆలోచించాలి. అనుసరించినప్పుడే మరి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందినప్పుడే మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అలాంటి విధానంలో బైబిల్ సిద్ధాంత ప్రకారంగా అనుసరించి జీవించినప్పుడు మరి మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు మనము మరి క్రీస్తు మహిమను ధరించుకుంటాము, సంఘంలో చేర్చబడతాము. సంఘంలో చేర్చబడిన మనము మరి దేవుడు అనుగ్రహించే ఈవులేంటో అర్థమవుతాయి పిల్లారా. మరి పిల్లారా, మరి ఆ 4 సందర్భాలు ఏంటో మనం చూసుకుందాము. మరి ఒకటి, మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవుచున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొంది తిరిగి లేచనని విశ్వసిస్తున్నాము. పిల్లారా, మేలుకొని ఉన్నాను అంటే ఈరోజు ఇప్పుడు జీవించుచున్నాను. నిద్రపోవుచున్నాను అంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి మరణిస్తే పరదేశంలో ఉన్నవారు కూడా. పిల్లారా, మరి మనం అందరం యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా ఆ యేసుక్రీస్తు 2వ రాకడలో వస్తే ఆయనతో కూడా వెళ్తామని నమ్మాలి పిల్లారా. 2వ సందర్భంను మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, 2వ సందర్భంను మనం ఆలోచన చేసినట్లయితే మరి మనము చూద్దాం పిల్లారా. 2వ సందర్భాన్ని మనము పరిశీలన చేసినట్లయితే 2వ సందర్భాన్ని మనము ఆలోచన చేస్తూ మరి దేవుని కుమారుడిని అంగీకరించి వాడు జీవము గలవాడట. దేవుని కుమారుణ్ణి అంగీకరింపనివాడు జీవము లేనివాడే అని లేఖనం చెప్తుంది. పిల్లరా, దేవుని కుమారుణ్ణి అంగీకరించిన వాడు జీవము గలవాడంటే మరి మనమై ఉన్న ఆత్మ నిత్యము జీవించే గొప్ప భాగ్యము. మరి జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులుగానే ఉన్న మనము మరి యేసుక్రీస్తును దేవుని కుమారుడుగా అంగీకరించి వారే నిత్య జీవము గలవారు, నిత్యము జీవించే భాగ్యము. ఆత్మకు మరి ఆత్మ నిత్యము జీవించే పరిస్థితి. ఇప్పుడు ఏమైంది? ఆత్మ జీవింపలేదంటే మరి అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపం చేసినందాన అందరూ మరి ఆజ్ఞను అతిక్రమించారు. దేవుని నుండి ఎడబాటు జరిగింది. జీవించుచున్నావన్న పేరు మాత్రం మృతులుగా ఉన్నారు. అందుకోసమే మృతులుగా ఉన్నారు కాబట్టి అందరినీ జీవింపజేయడానికి యేసుక్రీస్తు పరలోకంలో దేవుని కుడిపార్శ్వమున దేవునితో సమానుడుగా ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుకొని మనందరినీ నీతిమంతులు చేయడానికి తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి సిలువయాగం పొందాడు. మరి 3వ సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే పిల్లరా, 3వ సందర్భాన్ని యేసుక్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది జీవము గలదియునైనా మరి ఆ జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు ఒక మార్గం వేశాడు. ఆ మార్గం ఏంటట? మరి నూతనమైనది, జీవము గలది, నిత్యము జీవించేది. చూడండి పిల్లరా, గొప్ప నూతనమైన మార్గము. ఏ మార్గము? పరలోకంలో దేవుడి దగ్గరికి ఒక మార్గాన్ని వేశాడు యేసుక్రీస్తు. ఆ గొప్ప మార్గం, ఒక నూతనమైన మార్గాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి పిల్లరా, 4వదిగా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, సంఘము అనగా జీవం గల పట్టణమునకు
చూడండి, ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా జీవము గల పట్టణమనగా దేవుని సంఘము, క్రీస్తు రాజ్యము, పరలోక రాజ్యము. అక్కడికి మనం వచ్చిన వారము. సంఘము అనగా చూడండి పిల్లరా, సంఘము అనగా మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే మరి పాప జీవితాన్ని మరి బాప్తీసంలో మరి పాతిపెట్టేసి నూతన జీవము పొందిన వారము, మరి యేసుక్రీస్తు మహిమను ధరించుకున్న వారము, సంఘంలో చేర్చబడిన వారము, సంఘంకు ఉన్న గొప్ప మహిమేదో అప్పుడు మనకు అర్థమవుతుంది పిల్లరా. ఈరోజు ఈ 4 సందర్భాలు మనము లేఖనానుసారంగా చూసుకుందాం పిల్లరా. మనం ఒకటిగా మనం చూసుకున్నట్లయితే మనం లేఖనానుసారంగా చూసుకుందాం పిల్లరా. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం మేలుకొని ఉన్నను, నిద్రపోచున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. చూడండి, ఆయన మన కొరకు మృతి పొందాడు. ఎందుకు ముందు మృతి పొందాడు? ఆయన యేసుక్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన మీద మరణానికి ప్రభుత్వం అధికారం ఉండేది. ఆయన ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. కాబట్టి మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. చూడండి పిల్లరా, ఆయనతో ఇప్పుడు మనము క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనము సమస్తము ఆయనకు అప్పచెప్పుకుంటే, వాక్యానుసారంగా ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటే, ఆ బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మనియమం అనుసరించి జీవిస్తే, చూడండి పిల్లరా, మనము మృతి పొందిన నిద్రించుచున్నాను. చూడండి పిల్లలు, లేఖనం చెప్తుంది మనము మేలుకొనడం అంటే జీవించి ఉండడము, నిద్రపోవచ్చునను అంటే యేసుక్రీస్తు వాక్యానుసారంగా జీవించి మరణిస్తే పరదేశిలో ఉన్న మనము తనతో కూడా జీవించు నిమిత్తము. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తే ఆయనతో జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాడు. లేఖనం చెప్తుంది పిల్లలు, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో 9, 10, 11 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాప విషయమై ఒక్క మారే చనిపోయాను. చూడండి పిల్ల, ఆయన ఎందుకు చనిపోయాడు? పాప విషయమై చనిపోయాడు కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. దేవుని విషయమై నిత్య జీవము జీవించుచున్నాడు. అటువలే ఆ విధంగానే మనమును పాప విషయమై మృతులుగాను. చూడండి పిల్ల, మన పాప జీవితాన్ని ఎక్కడ బాప్తీసంలో మనం ఏం చేసినాం? పాతిపెట్టేశాము. నూతన జీవితం క్రీస్తులోనికి వచ్చిన మనము నూతన జీవితము దేవుని విషయంలో అంటే చూడండి పిల్ల, మరి యేసుక్రీస్తు దేవునితో సమాధానం కలుసుకోవడానికి మన పాత జీవితాన్ని బాప్తీసంలో మరి పాతిపెట్టి నూతన జీవితం పొందిన మనము దేవుని విషయంలో క్రీస్తునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకునుడి. ఇప్పుడు మనము సజీవులము. చూడండి, యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తే మనం ఆయనతో వెళ్ళిపోయే గొప్ప భాగ్యము పిల్లారా. మరి మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, ఇంత గొప్ప భాగ్యం మనకు ఎప్పుడు అర్థమవుతుందండి? బైబిల్ సిద్ధాంత ప్రకారంగా, బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అనుసరించినట్లుగా బైబిల్ ఏం చెప్తుంది, లేఖనం ఏం చెప్తుంది? మనుషుల ఆలోచనలు కాదు ఇక్కడ మనం చెప్పాల్సింది. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులను అనుసరించి జీవించాలి పిల్లారా. అలాంటి సిద్ధాంత ప్రకారంగా మనము ఆత్మీయ జీవితంను చక్కదిద్దుకోవాలి. అలాంటి జీవిస్తే మనము గొప్ప భాగ్యం పిల్లారా. అందుకోసమే మరణమును ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. చూడండి పిల్ల, మరి యేసుక్రీస్తు మీద మరణము ఏ విధంగా అయితే ప్రభుత్వం చేయలేదో, ఇప్పుడు మనం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనము మన మీద మరణానికి అధికారము లేదు. చూడండి పిల్ల, నిత్యము జీవించే గొప్ప భాగ్యము, లేఖనానుసారంగా మన ఆత్మీయ స్థితిని, మన సొంత రక్షణను భయంతో వణుకుతో కాపాడుకునే భాగ్యము అలాంటి పరిస్థితిలో ఉండాలి అని లేఖనం చెప్తుంది. రెండవ సందర్భాన్ని మనం చేసినట్లయితే, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపలేనివాడు జీవము లేనివాడే అని చెప్తున్నారు పిల్లరా. మరి ఎలా పిల్లరా? దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు. మరి ఇప్పుడు జీవం లేదా అంటే
జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులుగా ఉన్నాము. చూడండి పిల్లరా, అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ పాపము చేసినందున నెత్తి నరకానికి పోయే పరిస్థితి. అందుకోసమే యేసుక్రీస్తు ధర్మశాస్త్రం మమ్మలో ఉన్న కాలంలో వచ్చాడు, అందరి పాపాలను తీసివేయడానికి వచ్చాడు. ధర్మశాస్త్రం అనుసరించి ధర్మశాస్త్రంకు లోబడి ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి కొత్త నిబంధనను అనుసరించాడు. అందుకోసమే యేసుక్రీస్తు దేవుని కుమారుడిగా అంగీకరించేవాడు, జీవము గలవాడు అంటే నిత్యము జీవించే గొప్ప భాగ్యము యేసుక్రీస్తు నమ్ముకుంటే. శరీర సంబంధమైన వాటిని ఏదో కలుగుతాయి అని మరి బోధిస్తున్న బోధకులు ఉన్నారు. అలాంటి నమ్మకాలు కలిగిన వారు కూడా ఈరోజు కోకొల్లలు ఉన్నారు. చాలామంది సంఘానికి పోతున్నారు, వస్తున్నారు, కానీ ఎందుకు, ఏం ప్రయోజనము? యేసుక్రీస్తు నమ్ముకుంటే మనమై ఉన్న ఆత్మను జీవింపచేసుకోవడము. చూడండి, జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే అంటే, చూడండి, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు అంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మరి అత్తున పోతున్న చిలుకల గొలికి రాకురా బండరి కానీ అట్లుగా ఉన్నది పరిస్థితి పిల్లరా. అందుకోసమే లేఖనం చదువుకుంది పిల్లరా. ఒకటో యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకున్నట్లయితే, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే అని లేఖనం చెప్తుంది. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు ఈ సంగతులు మీకు రాయిచున్నాను. చూడండి పిల్లరా, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచితే నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు, చూడు, నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు రాయిచున్నాను. ఈ సంగతులు తెలుసుకోండి. యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు దేవునితో పరలోకంలో సమానుడుగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు నీకోసం, నా కోసం. ఎందుకయ్యా నీకోసం, నా కోసం విడిచిపెట్టుకున్నా అంటే తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అందరూ నిత్యనాశనానికి జోగాడుతున్న సమయంలో, అందరూ మరణిస్తే పాతాళానికి పోతున్న సమయంలో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో నాలాంటి శరీరంతో పంపించి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అని లేఖనం చెప్తుంది. చూడండి పిల్లరా, ఆయన మన నిమిత్తం తన్ను తాను తగ్గించుకొని శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపితే ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసు క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఏముందయ్యా? ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చేస్తుందయ్యా? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుందయ్యా. అలాంటి గొప్ప భాగ్యము. అందుకోసమే పిల్లరా, ఇంత గొప్ప భాగ్యాన్ని మనము మరి ఇలాంటి భాగ్యాన్ని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు రాయిచున్నానని యోహాను గారు చెప్తున్నాడు పిల్లరా. అందుకోసమే 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. చూడండి పిల్లరా, వాగ్దానం చేసినట్టు పిల్లరా. వాగ్దానం ఏంటి? నిత్య జీవము, నిత్యము జీవించే గొప్ప భాగ్యము పిల్లరా. మరి ఆ భాగ్యాన్ని పొందుకున్న మనము మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనము, సంఘములో చేర్చబడిన మనము, మన పనేంటి? సంఘానికి రావడము, పాట పాడడము, కానుక వేయడము, మళ్ళా మన పని మనం చేసుకోవడమా? అది కాదు పిల్లారా. సంఘానికి వచ్చిన మనము, సంఘంలో చేర్చబడిన మనం ఏం చేయాలి? అపొస్తలులు ఏం చేశారు? సంఘంలో చేర్చబడిన వారి పరిస్థితి ఏంది? వారు ఏం చేశారంటే యేసు క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. వారికి ఇచ్చిన సామర్థ్యము, వారికి ఇచ్చిన తలంతును వాడారు. మరి నేను సంఘంలో చేర్చబడిన మనం ఏం చేస్తున్నాం? సంఘానికి వస్తున్నాము, పాట పాడుతున్నాము, కానుక వేసి మళ్ళీ మన పని మనం చేసుకుంటున్నాం. మరి మనకిచ్చిన తలంతును మనం ఏం చేస్తున్నాం? చూడండి పిల్లరా, ఒక యజమానికి 3 మరి పనివారు ఉన్నప్పుడు ఒకరికి 1 తలంతు ఇచ్చాడు, ఒకరికి 2 తలంతులు ఇచ్చాడు, ఒకరికి 5 తలంతులు ఇచ్చాడు. వారు ఏం చేశారు? 5 తలంతులు ఇచ్చినవాడు 5 తలంతులు సంపాదించాడు, బలా నమ్మకమైన దాసుడా. 2 తలంతులు ఇచ్చినవాడు 2 తలంతులు సంపాదించాడు, బలా నమ్మకమైన దాసుడా. 1 తలంతు ఇచ్చినవాడు ఏం చేశాడు? పని చేయలేడు కాబట్టి మరి ఏం చేశాడు? నువ్వు కఠినుడవు, మరి నీ తలంతు భూమిలో పాతిపెట్టేశాను అన్నాడు. అందుకోసం ఆ యజమానుడు ఏమన్నాడు? ఈ పనికి మాలినాన్ని పాతిపెట్టేయండి అన్నాడు. చూడండి పిల్లలు, మనం క్రీస్తులోనికి వచ్చిన నీవు నేను
ఏం చేయాలి? ఇప్పుడు మనము సహోదరులను ప్రేమించాలి. ఏ విధంగా ప్రేమించాలి? శరీర సంబంధమైన ప్రేమనా? అది కాదు. యేసుక్రీస్తు నమ్ముకుంటే నేను మనమై ఉన్న ఆత్మను ఏ విధంగా రక్షించుకున్నామో ఆ విధంగా రక్షించడానికి సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటించడానికి అపొస్తలులు ప్రవక్తలు ఏ విధంగా అయితే వారు ఏ విధంగా సమయాన్ని తన ప్రాణాన్ని ఎలాగా పణంగా పెట్టారో ఆ విధంగా మనకిచ్చిన తలంతును మనం వాడాలి. అందుకోసమే సహోదరులను ప్రేమిస్తున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? 1 యోహాను రాసిన పత్రిక 3:14 మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని మెరుగుదుము. ప్రేమ లేనివాడు మరణంలోనే నిలిచి ఉన్నాడు. చూడండి, ప్రేమ లేనివాడట ఏం చేస్తున్నాడట? మరణంలోనే నిలిచి ఉన్నాడు. చూడండి మరి మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? సంఘంలో చేర్చబడిన మనకిచ్చిన తలంతును వాడుతున్నామా? లేదండి, నాకు ఆ పని ఉన్నది, ఈ పని ఉన్నది, లోక సంబంధమైన పనులు మరి ఉంటాయని ఆ లోక సంబంధమైన పనుల గురించి మనము మరి కుట్టు సాకులు చెప్తున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? లేఖనంను బట్టి మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మరి క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించాలి. ఏ శ్రమ? మన శరీర సంబంధమైన పనులా, లేకుంటే అనవసరమైన సమస్యలలో ఇరుక్కోవడమా? సువార్తను ప్రకటించే పనిలో, ఆ సువార్త ప్రకటించే పనిలో ఎన్నో సమస్యలు, ఇరుకులు అవన్నిటినీ అధిగమించుకోవాలి. లేఖనాల ప్రకారంగా మన ఆత్మనేమను అనుసరించి జీవించాలి. అలాంటి పరిస్థితిలో మనం క్రైస్తవులుగా శ్రమను అనుభవించాలి సువార్త విషయంలో. పిల్లరా, మరి జీవము గల దేవుని సేవించడము అంటే ఏంటి పిల్లరా? మనం ఆలోచన చేసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకొనిన క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గలన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది. చూడండి, జీవము గల దేవుణ్ణి సేవించాలంటే మన మనస్సాక్షి ఏ విధంగా ఉన్నది? ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది. నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. జీవము గల దేవుణ్ణి సేవించాలంటే క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము గల దేవుణ్ణి సేవించాలనే లేఖనం చెప్తుంది పిల్లరా. జీవము గల దేవుణ్ణి సేవించాలంటే యేసుక్రీస్తు యుద్ధకు వచ్చి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది మనం ఏం చేయాలి? సంఘానికి రావాలి. అపొస్తల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎప్పుడూ ఎడతెగక ఉండాలి. వాక్యం వింటూ అర్థం చేసుకుంటూ ఆ వాక్యం ద్వారా మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకొని వాక్యానుసారంగా జీవించి మన ఆ సహోదరులను ఎంతోమంది నిత్య నరకానికి వెళ్తున్న వారందరికీ మరి కాపాడి వాక్యాన్ని ప్రకటించే బాధ్యత మనకున్నది పిల్లరా. అందుకోసమే అలాంటి పరిస్థితిలో ఉన్నామా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అన్నది మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. అందుకు 3వ సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, యేసుక్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవము గలది యునైనా మరి చూడండి, ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది యునైన మార్గం అట. చూడండి పిల్లరా, 3వ సందర్భాన్ని ఆయన మన కొరకు ఒక మార్గాన్ని వేశాడు. యేసుక్రీస్తు వచ్చి ఎక్కడికి మార్గం వేశాడు? పరలోకంలో కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు మార్గం వేశాడండి. ఆ మార్గాన్ని మనము తెలుసుకొని దాని ప్రకారంగా మనం ఉన్నామా లేమా అనేది మనం ఆలోచన చేసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19 రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా అంటూ నూతనమైనది. చూడండి, యేసుక్రీస్తు చేసిన మార్గం నూతనమైనది. ఎప్పుడు నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది యునైన మార్గము. 20వ వచనము, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. చూడండి పిల్లరా, ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అని లేఖనం చెప్తుంది పిల్లరా. ఆయన వేసిన మార్గము నూతనమైనది. ఆ మార్గం తప్ప ఆ మార్గాన్ని మరి పాత చేయడానికి ఎవరు మార్గం వేయడానికి వీలు లేదు అని లేఖనం చెప్తుంది పిల్లరా. మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని తెలుసుకొని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందితే అప్పుడు మనము క్రీస్తు మహిమను ధరించుకుంటాం, మనోనేత్రాలు వెలిగింపబడతాయి. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే అపొస్తలుడైన పౌలు గారు సువార్తను ప్రకటిస్తున్నారు. సువార్తను ప్రకటిస్తూ మీకు కూడా వాక్యం ప్రకటించడం ఆవశ్యకమై ఉంటున్నది అంటున్నాడు. అపొస్తల కార్యము 13వ అధ్యాయం 46వ వచనంలో 46-48 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అప్పుడు
అపోస్తలుడైన పౌలు బర్నబాయు ధైర్యంగా ఇట్లనేరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. చూడండి, దేవుని వాక్యం చెప్పడం ఆవశ్యకమే. ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పడం ఆవశ్యకమే. అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. చూడండి పిల్లరా, మరి సువార్తను ప్రకటిస్తున్న తరుణంలో వారికి సువార్త ప్రకటించాలి. వింటరా వినరా వాళ్ళిష్టం. చూడండి, విని నమ్మిన వారికి రక్షణ కలుగుతుంది, నమ్మని వారికి శిక్ష విధింపబడిన లేఖనం చెప్తుంది. సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించే భారము బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉన్నది. మరి అలాంటి పరిస్థితిలో ఉన్నామా లేదా? అందుకోసం పౌలు గారు బర్నబా మరి ఏం చెప్తున్నారు? మీకు వాక్యం చెప్పడం ఆవశ్యకమే. అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్తున్నాము. అన్యజనుల యొద్దకు వెళ్ళి ఏం చేశారు? సువార్తను ప్రకటిస్తున్నారు. అపోస్తల కార్యము 13:48 అన్యజనులు ఆ మాటలు విని, చూడండి పిల్లరా, సువార్తను విన్నవారు ఏం చేసినట? సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. చూడండి పిల్లరా, సువార్తను విన్న తర్వాత వాళ్ళు దేవుని వాక్యాన్ని విని మహిమపరిచిరట. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసింపబడిరి. చూడండి పిల్లరా, సువార్త ద్వారా వారు సువార్తను విని హృదయాలు పొడుచుకొని ఎలారా మేమేం చెప్తామంటే ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిత్యం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి అని ఆజ్ఞకు ఆత్మనియమముకు లోబడ్డవారు రక్షింపబడ్డారట సువార్తను విని. చూడండి పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి అపొస్తలులు వారిని చెరసాలలో వేసినప్పుడు యేసుక్రీస్తు నామమును గురించి మీరు చెప్పకూడదు అని ఆజ్ఞ వేసి చెరసాలలో వేసినప్పుడు మరి దేవదూత ద్వారా వారిని విడిపించినప్పుడు మీరు ఈ జీవమును గురించి ప్రకటించాలి అని లేఖనం చెప్తుంది. అపొస్తల కార్యం 5:20 ఈ జీవమును గురించిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో చెప్పాను. చూడండి, ఏంటిదండి స్వార్థ? జీవము గలది, జీవింపజేసే శక్తి గలది. సువార్తలో ఉంది దేవుని శక్తి. నేను మనమై ఉన్న ఆత్మను జీవింపజేసే శక్తి సువార్తలో ఉంది. అందుకోసమే క్రైస్తవుడు పని అంటే సువార్తను ప్రకటించాలి. దుర్వార్త కాదు, లోక సంబంధమైన ఈ లోకంలో నాకు ఇవన్నీ కలుగుతాయని చెప్పే బోధకులు అనేకులు ఉన్నారు. అలాంటి విశ్వాసంలో అలాంటి నమ్మకాల్లో అనేకులు ఉన్నారు. అది కాదు, ఈ లోక సంబంధం 60-70 సంవత్సరాల కోసం నువ్వు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనుషులందరికంటే దౌర్భాగ్యులవుతావని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:19 రాయబడ్డది. చూడండి పిల్లలు, యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? నిత్యము జీవించడానికి, పరలోకంలో తండ్రి యొద్దకు వెళ్ళడానికే యేసుక్రీస్తుని నమ్ముకోవాలని. ఈ లోకంలో ఏదో కలుగుతుందని చెప్తే అది మరి సాతాను సంబంధమైన బోధ. లోక సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తుని నమ్ముకోకూడదని లేఖనం చెప్తుంది పిల్లరా. అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేయాలి. మరి సత్క్రియలు ఓపికగా చేయువారికి మహిమను ఘనతను అక్షయతను వెతుకువారికి నిత్య జీవమునిచ్చున్నట్టు. చూడండి పిల్లలు, సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన క్రియలు. వాక్య సంబంధమైన క్రియలు అంటే అపోస్తలు ప్రవక్తలు ఏం చేశారు? వాక్యాన్ని ప్రకటించారు. అపోస్తలు ప్రవక్తలు తమ చిరస్థిరాస్తులను అమ్మి వారి సువార్త నిమిత్తము, సొంత ప్రయోజనాల కోసం కాదు, సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని అనేకులకు పంచాలంటే ఏం చేయాలా? వారు తమ చిరస్థిరాస్తులను అమ్మి సువార్తను ప్రకటించారు. ఓపిక, సువార్త ప్రకటించాలంటే ఓపిక. సువార్త ప్రకటించడం ద్వారా ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలన్నీ అధిగమించాలి. అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 2:7 సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతయు అక్షయతను వెతుకువారికి నిత్య జీవము. చూడండి పిల్లల, నిత్య జీవం కావాలంటే ఊరికి రాదు. ఎన్నో సమస్యలు వస్తాయి. ఆ సమస్యలన్నీ అధిగమిస్తూ ముందుకు సాగాలి. అందుకోసమే యేసుక్రీస్తు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవము గలది, ఆయన శరీరమును తెర ద్వారా మనకు ఏర్పరచబడినది. చూడండి పిల్లల, నూతనమైన మార్గానికి వెళ్ళాలంటే నిత్య జీవానికి వెళ్ళాలంటే ఓపిక, సహనము అనేది ఉండాలి. సత్క్రియలు, వాక్య సంబంధమైన క్రియలు, ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయ ప్రయాణం సరిదిద్దుకోవాలి. ఈ నాలుగవ సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే మరి జీవము గల దేవుని పట్టణము. చూడండి పిల్లల, సంఘము అనగా జీవము గల దేవుని పట్టణము. సంఘం అనగా పిల్లరా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువని, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారు
క్రీస్తు మహిమను ధరించుకుంటారు. అప్పుడు సంఘంలో చేర్చబడతారు. సంఘానికి ఉన్న గొప్పతనం అనేది మనకు అర్థమవుతుంది పిల్లరా. మరి సంఘానికి రావాలంటే జీవము గల దేవుని పట్టణము. చూడు, జీవము గల దేవుని పట్టణము ఏది? చూడండి పిల్లల, సంఘానికి ఎన్నో పర్యాయ పదాలు ఉన్నాయి. చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 22-23 వచనాల్లో రాయబడిన మాట, ఇప్పుడైతే సియోను కొండకును, చూడండి ఇప్పుడు ఎక్కడికి వచ్చాము? సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు. సంఘానికి వచ్చిన నీవు ఎక్కడికి వచ్చావు? సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకు. పరలోకపు యెరూషలేమునకు, భూ సంబంధమైన యెరూషలేం కాదు, పరలోక సంబంధమైన యెరూషలేమునకు, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును. చూడు, ఎక్కడికి వచ్చావు ఇప్పుడు? జ్యేష్ఠుల సంఘమునకు, వారి మహోత్సవమునకు, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును. చూడు, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల అయిన ఆత్మల యొద్ద కంటే ఇప్పుడు సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు ఎక్కడున్నాయి? పరదేశంలో ఉన్నాయి. చూడండి, ఆ పరదేశంలో ఉన్న వారి యొద్దకు మనకు వచ్చి ఉన్నాము, ఆత్మల యొద్దకు వచ్చి ఉన్నాము. కొత్త నిబంధనకు మధ్యవర్తినైన యేసు వద్దకు ఏబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. చూడండి బ్రదరా, ఇంత గొప్ప మహిమకు సంఘానికి వచ్చిన మనము, సంఘము మహిమ మనకు అర్థమవుతుందా? సంఘం అంటే ఈరోజు సంఘానికి వెళ్ళలేదా బ్రదర్ అంటే, పని ఉండే బ్రదరు వెళ్ళలేదు. మరి సంఘానికి ఉన్న గొప్పతనం నీకు తెలిస్తే ఈ లోక సంబంధమైన పనిని ఇడిచిపెట్టుకొని వెళ్తావు. కానీ నువ్వు నీ మనోనేత్రాలు ఇలింపబడినో లేదో, లేకుంటే యేసుక్రీస్తును ఎందుకు నమ్ముకున్నావో తెలియలేదు. యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎందుకు నమ్ముకున్నావు? యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకు లాభం ఏంటి? లోక సంబంధమైన లాభం కాదు, ఆత్మ సంబంధమైన లాభం. నిత్యము మనమైన ఆత్మను జీవింపజేసుకునే గొప్ప భాగ్యము. ఆ భాగ్యం నీకు అర్థమవుతుందా? బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తిసం సరి అయినా కాదా అనేది లేఖనమును బట్టి మనల్ని అర్థం చేసుకోవాలి. అందుకోసమే చూడండి పిల్లల, ఈరోజు దేవుని వాక్యాన్ని మరి ఏ విధంగా అర్థం చేసుకుంటారా? తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఇస్తామనేవారు ఉన్నారట. సంఘంలోనే ఉంటారట పిల్లరా. 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19-20 వచనాలు 20-21 వచనాలు చదువుకున్నట్లయితే, తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రం ఇత్తుమని చెప్పుదురు. చూడండి పిల్లరా, మరి తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వతంత్రం ఇత్తుమని చెప్పుదురాట. ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడవును కదా. నువ్వు ఆత్మనియమమును అనుసరించి జీవించి ఆత్మానుసారంగా జీవిస్తున్నావా? ఆత్మనియమముకు లోబడతావు. లేకుంటే శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటికి లోబడి వాటిని జయిస్తున్నావా? నువ్వు సాతానికి సంబంధమైన వాటికి జయిస్తావు. చూడండి పిల్లలు, మనం ఆలోచన చేయాలి. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి. చూడండి పిల్లరా, మరి ఈ లోకంలో నుండి ఏ విధంగా సువార్తను విని, సువార్త ప్రకారంగా విని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది మరి లోక మాలిన్యం నుండి తప్పించుకొనిన తర్వాత, చూడండి, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మరలా వాటిలో చిక్కుకొని, మరలా అంటే ఈ లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడినేలా వారి కడవారి పరిస్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. చూడండి పిల్లరా, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? ఆత్మ సంబంధమైన సంగతులతో మన ఆత్మీయ ప్రయాణం ఉండాలి. వాక్యంతో సహవాసం ఉండాలి. లేదు, వాక్యంతో సహవాసం ఎప్పుడైతే అయిపోతుందో ఈ రోగ సంబంధమైన, శరీర సంబంధమైన ప్రవర్తనలు నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దేవుడు ఉంటాడు, లేకుంటే దయ్యం ఉంటాడు. ఈ దయ్యము లేని జాగలు ఏడలేవు. అందుకోసమే నీ హృదయము దేవుని సంబంధమైందా? దేవుని చేత జయింపబడతావు. లేకుంటే ఈ లోక సంబంధమైన వాటి కోసం జయింపబడతావా? సాతాను చేత జయింపబడతావు. అందుకోసమే లోకమాలిన్యము తప్పించుకొనిన తర్వాత మరలా చిక్కుబడి వాటి చేత జయింపబడిన వారి కడవారి పరిస్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. చూడండి, మరి ఏమంటుంది? మరి 12వ వచనంలో చూడండి పిల్లరా, 21వ వచనంలో, వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తును నువ్వు విశ్వసించి యేసుక్రీస్తు వాక్యం ప్రకారంగా ఆత్మనియమమును అనుసరించి జీవించకుంటే నువ్వు అనుభవపూర్వకంగా తెలియనిదే మేలు అంటున్నాడు పిల్లల.
అందుకోసమే ఆత్మానుసారంగా జీవించాలి, ఆత్మనేమో అనుసరించి జీవించాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మన ఆత్మీయ స్థితిని సరిదిద్దుకోవాలి. ఎప్పుడు చూడండి పిల్లరా, మనము ఈరోజు షర్ట్ వేసుకొని మనం ఏదైనా పనికి వెళ్ళేస్తాం. ఆ షర్ట్ ఏమవుతుంది, వైట్ షర్టు మైల పడుతుంది, ధూళి పడుతుంది. పిల్లలు దాన్ని మనం ఏం చేయాలి, వాష్ చేయాలి. మరి డిటర్జెంట్ సోప్తోని మరి మైలను తీసివేయాలి. ఇప్పుడు లోకంలో ఉంటున్న నీవు లోక సంబంధమైన వాటిని నీకు అంటుతాయి. దాన్ని ఏం చేయాలి, నువ్వు దినదినము సరిదిద్దుకోవాలి. నీ ఆత్మీయ స్థితిని సరిదిద్దుకోవాలి. వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. అందుకోసమే పిల్లరా, అలాంటి వారు ఏ విధంగా డంబంగా మాట్లాడతారట. చూడండి పిల్లరా, 2 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశల గలవారై తప్పు మార్గమందు నడుచుకొని వారి నుండి అప్పుడే తప్పించుకొని వారిని పోకిరి చేష్టల మరుగొలుపుతారట. చూడండి పిల్లరా, ఆల్రెడీ వీరు తప్పిపోయారు. ఎవరైనా ఒకవేళ మిస్టేక్లో వీళ్ళ దగ్గర కత్తి ఏం చేస్తారట. మరి చూడండి, శాస్త్రులు పరిచయాలు అయితే ఎవరైతే మరి వారి దగ్గరికి పోతే వారిని 2 పాత్రులుగా నరకానికి పాత్రులయ్యే పరిస్థితి. చూడండి పిల్లరా, పోకిరి మాటలు డంబం మాటలు పలుకు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారి నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేష్ట దగ్గర మరుగొలుపుతారట. చూడండి పిల్లరా, అలాంటి పరిస్థితిలో మరి నేటి సంఘాలలో ఉంటారు అని లేఖనం చెప్తుంది. పిల్లరా, ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకోసమే సంఘానికి వచ్చిన మనము జీవం గల దేవుని పట్టణంకు వచ్చాము. చూడు, సంఘానికి ఉన్న మహిమను మనకు అర్థమైతే అద్భుతం. పిల్లరా, సంఘంలో ఆత్మ సంబంధమైన సంగతులు యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించాలి. అపొస్తలుల ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు, సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ఇప్పుడు ప్రకటించబడుతుందా? ప్రకృతి సంబంధమైన లోక సంబంధమైన సంగతులు ప్రకటించబడుతున్నాయి. సంఘంలో ప్రకటించాలి. సువార్తలో ఉంది దేవుని శక్తి అయింది. మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. అందుకోసమే సంఘము అనగా జీవం గల దేవుని పట్టణము. చూడండి పిల్ల, ఇప్పుడు సియోను కొండకు జీవం గల దేవుని పట్టణమునకు పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యుద్ధమునకు పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకు వచ్చి ఉన్నారు. జ్యేష్ఠుల సంఘానికి వచ్చామండి. ఒకవేళ మరి జ్యేష్ఠుల సంఘానికి వచ్చిన మనం జ్యేష్ఠత్వపు హక్కు మనకు తెలుసా? జ్యేష్ఠత్వపు హక్కును గురించి తెలియని వారు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో చెప్తుంది. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ అధ్యాయము 16-17 వచనాల్లో ఒక్క పూట కోసము ఏషియా ఏం చేసాడ, తన జ్యేష్ఠత్వపు హక్కునే అమ్మేసుకున్నాట. చూడండి పిల్లరా, సంఘంలో చేర్చబడిన నీవు జ్యేష్ఠుడవు, జ్యేష్ఠత్వ హక్కు పొందుకున్నవాడవు. అందుకోసమే జ్యేష్ఠత్వపు హక్కు విలువ తెలిసినప్పుడు దాన్ని కాపాడుకుంటావు. అందుకోసమే ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనంలో ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషాబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారినైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. చూడండి పిల్లరా, సంఘంలో ఇలాంటి వారు ఉంటారట. జాగ్రత్తగా చూసుకోండి. చూడండి, ఒక్క పూటి కోసము జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషాబు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి. అంటే సంఘంలో చేర్చబడిన వారు కూడా శరీర సంబంధమైన ప్రకృతి సంబంధమైన వాటిని వెంబడించే వారు ఉంటారు. జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. అందుకోసమే పిల్లరా, ఏషాబు ఏం చేశాడు మరి తెలుసుకున్న తర్వాత ఆయనకి ఏమైనా ప్రయోజనం ఉందా? 17వ వచనంలో ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి, చూడండి పిల్లరా, ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు, చూడండి పిల్ల, తప్పును తెలుసుకున్నాడు కానీ చూడండి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధగా వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. చూడండి పిల్ల, విసర్జింపబడ్డ ఆట. తప్పు తెలుసుకున్నాడు కానీ అవకాశం లేదు. చూడండి పిల్ల, నేను మరి ఈ శరీరంలో ఉన్నంత వరకు, శరీరంలో ఈ ఆత్మ ఉన్నంత వరకు మన తప్పును తెలుసుకొని బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసం సరి అనేది కాదు అని నువ్వు తెలుసుకున్నప్పుడు బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసం సరిగా సరి చేసుకోవాలి. మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకోవాలి. ఈరోజు మనసులు పరలోకం ఇవ్వలేరు. వాక్యము బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు బైబిల్లోని ఆత్మనియమం అనుసరించాలి. అపొస్తలుల ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? అపొస్తలుల ప్రవక్తలు ఏ నామంలో బాప్తీసం ఇచ్చారు? చూడండి పిల్ల, ఆలోచన చేయాలి. లేఖనానుసారంగా మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితిలో బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు చేర్చుకోవాలి. సంఘముకున్న మహిమేంటో తెలుస్తుంది పిల్లరా. మరి సంఘము జీవము గల దేవుని పట్టణము. జీవము గల దేవుని పట్టణానికి వచ్చిన మనం ఏ విధంగా ఉండాలి?
మన ఆత్మీయత స్థితి ఎందుకు బలంగా కావట్లేదు? ఎందుకు వాక్యంలో మనం ఎందుకు బలంగా లేదు? అయ్యో, నేను తీసుకున్న బాప్తిజం సరి అయినా అని ఒక్కసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి. ఆత్మీయత స్థితిని చక్కదిద్దుకోవాలి. చూడండి పిల్లరా, అలాంటి స్థితిని చక్కదిద్దుకున్నప్పుడే మనము చెరను చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించి ఆ ఈవి మనకు అర్థమవుతుంది. చూడండి పిల్లరా, ఆ ఈవి అనేదో మనకు అర్థమవుతుంది. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకుంటాము. లేదండి, మా అయ్యగారు 100 సంఘాలు ఉన్నాయండి, 100 సంఘాలు ఉంటే ఏం లాభమండి? ఆత్మానుసారంగా అన్నప్పుడు 1000 మంది ఉన్నారండి, 1000 మంది ఏం చేస్తారండి ఈ లోక సంబంధమైన వాటి కోసము అనుసరిస్తే? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అపొస్తలులు ప్రవక్తలు దేని గురించి ప్రకటించారు? సువార్తను ప్రకటించారు. సువార్తలో ఏముంది? దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి నేను మనమైన ఆత్మను రక్షింపజేస్తుంది. బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తిజమే సరిగ్గా కాకుంటే నువ్వు 100 సంఘాలు కట్టు, 1000 సంఘాలు కట్టు, ఏం లాభమో? ఏమి లాభం లేదు. అందుకోసమే బైబిల్ సిద్ధాంత ప్రకారంగా నువ్వు ఒక్కరివా ఇద్దరువా ఎంతమంది అయినా సరే బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మన ఆత్మీయత స్థితిని చక్కదిద్దుకునే బాధ్యత ఎవరిది వారే. మా అయ్యగారికి 100 సంఘాలు ఉన్నాయంటే అయ్య పోతాడు, నువ్వు పోతావు పాతాళం. అందుకోసమే శరీర సంబంధమైన వాటిని చూడండి, సాతాను ఏం చేస్తాడు? మన ఆత్మనేమమును వాడు దొంగిలించాలని చేస్తాడు. శరీర సంబంధమైన వాటిని చూపిస్తాడు సాతాను. శరీరాశ, నేత్రాశ, జీవడమాన్ని చూపెడతాడు. నువ్వు ఇల్లు మీద ఇల్లు కట్టు, నువ్వు ప్రకృతి సంబంధంగా ఎంతో అభివృద్ధి పొందావు, చెప్పు, సాక్ష్యం చెప్పు అని చెప్తాడు. సాక్ష్యం చెప్తావు, నీ సాక్ష్యంను బట్టి అందరూ శరీర సంబంధమైన వాటిని వెంబడిస్తున్నారు. అందుకోసమే మనం యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి? మనమై ఉన్న ఆత్మ, నశించిపోయిన ఆత్మను వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్యము జీవించే భాగ్యము, దేవునితో సమాధానము, దేవుని ఇంటివారము, దేవుని కుమారులము, ఇంత గొప్ప భాగ్యం మనకు ఎప్పుడు అర్థమవుతుందండి? మనం తీసుకున్న బాప్తిజం సరి అయితే. అందుకోసమే చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించిన ఆ ఈవి ఏంటో, మరి ఇలాంటి ఎన్నో ఈవులు ఉన్నాయి పిల్లరా. అందుకోసమే ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణలో అనేక పాఠాలు ఉన్నాయి. ఇంకా ఈరోజు 6వ పాఠం, ఇంకా చాలా పాఠాలు ఉన్నాయి పిల్లరా. ఆ చాలా పాఠాలు ఏంటో బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు మేము బోధించడానికి సంతోషిస్తున్నాం. ఈ వాక్యాలను మీరు నేర్చుకోండి, వాక్యానుసారంగా చూసుకోండి, వాక్యానుసారంగా చూసుకుంటూ మన ఆత్మీయ ప్రయాణం చక్కదిద్దుకుంటూ మనమందరం ఏం చేయాలా? దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. మూలవాక్యాన్ని చదువుకొని ముగిద్దాం పిల్లల. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించానని చెప్పబడి ఉన్నది. చూడండి పిల్లల, ఇంత గొప్ప భాగ్యము. ఈ భాగ్యం మనకు ఎప్పుడు అర్థమైతే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూసుకుంటేనే. చెరగా కొనిపోయి చూడండి, యేసుక్రీస్తు మరి ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు, మరణించాడు. లేఖనాల ప్రకారంగా 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపించి పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి ఏం చేస్తుంది? మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది పిల్లరా. దేవునితో సమాధానము, దేవుని ఇంటివారము, దేవుని కుమారులం, పరలోక వారసులము, ఇంత గొప్ప భాగ్యము. మరి బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తిసాలు సరి అయితే చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించేది అర్థమవుతుంది. అలాంటి స్థితిలో మనమందరము వాక్యానుసారంగా జీవిస్తూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను, ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయనుగాక. ఆమేన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించే 6వ పాఠం నేర్చుకున్నాం నాయన. విన్నది విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంను కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యము మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థనకి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్లో సెర్చ్లో BW అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబిల్ విజ్డమ్ అకాడమీ బేరన్నని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, మీ సహోదరులందరికీ షేర్ చేయండి. మరి మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.